నేటి కాలంలో 35 వచ్చినా యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. కులాల పట్టింపు లేదు, మతాల గొడవ లేదు, కట్నాల అవసరం లేదు, పెళ్లి ఖర్చులు వద్దు. బంగారం మేమే పెట్టుకుంటాం, గ్రాండ్ గా పెళ్లి నిర్వహిస్తామని చెప్పినా పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో చాలా మంది యువకులు ఒంటికాయ సొంటి కొమ్ములుగా మిగిలిపోతున్నారు. ఏక్ నిరంజన్ లాగా బతికిడుస్తున్నారు. అసలు పెళ్లి జరగడమే జాక్ పాట్ అనుకుంటున్న నేటి కాలంలో ఓ యువకుడు ఏకంగా 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది కూడా ఒకే మండపంలో ఇద్దరి మెడలో తాళి కట్టాడు. దీంతో చూసేవారు ఆశ్చర్యపోయారు. ఈ విషయం మీడియాలో సంచలనం కావడంతో విన్నవాళ్లు వీక్షించిన వాళ్లు నోరెళ్లబెట్టారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొండగావ్ జిల్లా బైల్ గావ్ ప్రాంతానికి చెందిన హితేష్ యాదవ్ కొంతవరకు చదువుకున్నాడు. స్థానికంగా ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతడు యామిని దేహారి అనే యువతిని ప్రేమించాడు. ఆమె కంటే ముందు పూల్వతి అనే యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతడి ప్రేమను అంగీకరించింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఆమె ఒప్పుకోలేదు. దీంతో అనేక రకాలుగా ఆమెకు చెప్పడానికి ప్రయత్నించాడు. ఆమె మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో హితేష్ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. యామిని అనే యువతిని ప్రేమించాడు. ఆమెకు దగ్గరయ్యాడు. తన గతం గురించి చెప్పాడు. దానికి యామిని ఇంప్రెస్ అయింది. తర్వాత ఇద్దరు కొంతకాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలను ఒప్పించారు. సరిగ్గా ఆ రోజు రానే వచ్చింది. యామిని హితేష్ పెళ్లి జరుగుతుండగా పూలావతి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. దానికి హితేష్ ఒప్పుకోలేదు. చాలాసేపు కళ్యాణ మండపంలో రచ్చ చోటు చేసుకుంది. చివరకు వారు ముగ్గురు ఓ అంగీకారానికి వచ్చారు. ఫలితంగా బంధువులందరూ చూస్తుండగా హితేష్ ఇద్దరి మెడలో తాళి కట్టాడు. బంధువులు షాక్ లో ఉండగానే ఆ ముగ్గురు కళ్యాణ మండపంలో 7 అడుగులు నడిచారు.